సామలకోట మండలం నవర గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి తోట నాగభూషణం పేర్కొన్నారు. నవర జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును టీడీపీ నాయకులు, జనసేన నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. విద్యార్థులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అనంతరం నవర జడ్పీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. పాఠశాల ప్రధానోపాధ్యాయుని సత్యవతి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్గా ఎన్నికైన కుంచే దుర్గా రాంబాబు, వైస్ చైర్మన్గా ఎన్నికైన గవ్వల హేమ కొండయ్య దొర, కోఆప్షన్ సభ్యులు, కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. నూతనంగా ఎన్నికైన నవర జడ్పీ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కుంచే దుర్గా రాంబాబును, వైస్ చైర్మన్ గవ్వల హేమ కొండయ్య దొరను, కోఆప్షన్ సభ్యులను టీడీపీ నాయకులు వెన్న దివానం, పద్మనాభం, రాష్ట్ర కార్యదర్శి తోట నాగభూషణం, టీడీపీ గ్రామ ప్రెసిడెంట్ వెన్న నూకరాజు, జనసేన పార్టీ నాయకులు సిద్ధు పావనారాయణ, గెద్దనపల్లి సత్యలింగం, గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లిరెడ్డి బుచ్చిరాజు, టీడీపీ గ్రామ కార్యదర్శి వేగిశెట్టి గోవిందరాజులు, నాయకులు కన్ని రాంబాబు, కేశవరపు యేసుబాబు, అడప లక్ష్మణరావులు అభినందించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు, జనసేన నాయకులు మాట్లాడుతూ స్కూల్ అభివృద్ధికి తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నా ఉద్దేశం ఏంటంటే కనుక నా యొక్క ఇంటర్ఫీరెన్స్, ఇప్పుడు నేను ఒక నాయకుడిని, ఒక స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నా, వీళ్ళందరి సహకారంతో కూడా స్టేట్ లెవెల్ లీడర్గా ఉన్నా, వీళ్ళ నా యొక్క ప్రవర్తన అది ఏదైనా ఉందంటే కనుక ఈ స్కూల్లోనే కాదు, ఒక ఊళ్ళోనే కాదు, ఒక నా నియోజకవర్గంలోనే కాదు, అది దేనికైనా ఒక రోల్ మోడల్గా ఉండాలి తప్ప ఒక చిన్న వాళ్ళు వేరే వాళ్ళు ఫాలో విధంగా అది ఆ కైండ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని డిస్టర్బ్ చేసే విధంగా ఉండకూడదని చెప్పేసి నేను అనుకుంటా ఉన్నాను. అందుకనే ఇప్పుడు కూడా ఈ స్కూల్లోకి నేను అంత పని ఉంటే తప్ప రాకూడదని చెప్పేసి నేర్చుకుని ఇప్పుడు రావాలి. మా ఊరు చెప్తా ఉన్నా, మా నాయకులందరికీ కూడా, ఇటు టీడీపీ కానీ జనసేన కానీ, మేమందరూ కూడా రెండు పార్టీలైనా సరే అన్నదమ్ముల్లో ఉంటాం, అందరూ కలిసే ఉంటాం, కలిసే వాళ్ళందరికీ చెప్తా ఉన్నా, మనం ఏ కార్యక్రమం చేసేదినా సరే అది స్కూల్కి అది ఉపయోగపడేలా ఉండాలి, టీచర్లకి వాళ్ళకి సపోర్టివ్గా ఉండాలి తప్ప మనం ఎటువంటి పొలిటికల్ ఇంటర్ఫరెన్స్ కూడా స్కూల్ ఆవరణలోకి వెళ్ళకూడదు. ఒక టీచర్స్ కానీ వాళ్ళ బడికి వచ్చే స్టూడెంట్స్ కానీ ఏదైనా చేయదలుచుకుంటే కనుక వాళ్ళకి మనం ఒక లాండ్ ఆర్డర్ విషయంలో కానీ, ఫుడ్ విషయంలో కానీ, మరి ఏ విధమైన బెనిఫిట్స్ కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్ కానీ వాళ్ళకి ఏదైనా మనం ఎంతో కొంత మెరుగుపరిచే విధంగా ఉండాలి. మన ప్రవర్తన, మన యాటిట్యూడ్, మన కైండ్ ఆఫ్ సర్వీస్ అనేది ఉండాలి తప్ప అంతే అక్కడికి వెళ్ళి మనం అజమాయిషి చేయించడానికో లేదా వాళ్ళ మీద మనం ఆయన అనేక రకాల కార్యక్రమాలు కానీ అనేక రకాలైనటువంటి గ్రాంట్స్ కానీ తెచ్చి ఇక్కడ మనం కూర్చుని వాళ్ళ మాట్లాడుకున్నటువంటి ఈ సభలో కూడా ఈ బిల్డింగ్ కూడా రాజప్ప గారు ఒక సహకారంతోనే ఎవరో సత్యనారాయణ గారు అని చెప్పి కాకినాడలో కాంట్రిబ్యూట్ కూడా ఆయన వచ్చి కడప జరిగింది. ఇది అప్పటి నుంచి కూడా రాజప్ప గారి గ్రామానికి వికాసం చేసినటువంటి కార్యక్రమాలు ఇక్కడ చాలా ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవాల్సిన పని లేదు. ఇక్కడ ఈ స్కూల్ని మనం ఎలా డెవలప్ చేయాలా, ఎలా డెవలప్ చేస్తే ఇక్కడ పిల్లలు అప్పుడు 10th క్లాసులో ఉన్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఏ రకంగా వాళ్ళు ఈ నవర గ్రామానికి పేరు తీసుకొస్తారు అనేటువంటి ఒక కాన్సెప్ట్ మెయిన్ మనకు ఉంది. కారణం ఏంటంటే ఈ స్కూల్లో చదువుకున్నటువంటి పిల్లలు గతంలో మేము 1969, 68 ఆ టైంలో ఇక్కడ మేము 5వ తరగతి చదువుకున్నాం. ఇక్కడ తర్వాత వేరే క్లాసులకి మేము ఉండూరు ఇక్కడ అప్పర్ ప్రైమరీ స్కూల్ లేక ఉండూరు వెళ్ళాం. ఉండూరులో సంవత్సరాల సరుకు చదువుకున్నాం. అక్కడితో మేము మా పెద్దలందరూ కూడా మాకే ల్యాండ్స్ ఉన్నాయి, అయ్యి ఉన్నాయని చెప్పి మా చదువు ఆగిపోయారు. అక్కడితో మేము ఆగిపోయారు. మా పిల్లలు మాత్రం ఎలా ఆఫ్ చేయలేదు. ఏంటంటే గ్రామాల అభివృద్ధి జరగాలి, గ్రామాల్లో ఉన్నటువంటి పేదరికం నిర్మూలన జరగాలి. ఇవన్నీ జరగాలంటే కేవలం ఒక విద్యతోనే సాధ్యం. ఈరోజు ఈ వేదిక మీద ఒక పూర్వ విద్యార్థిగా ఇక్కడ ఉండి మాట్లాడుతున్నానంటే నాకు ఈ ప్లాట్ఫామ్ నుంచి ఏర్పడినటువంటి గొప్ప ఆశీర్వాదాలు, అదేవిధంగా ఈ చదువు వల్ల వచ్చినటువంటి ఒక బలమైన నేను ఎక్కడికి వెళ్ళినా సరే చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఏదైనా సరే మనకి స్కూల్ టైం నుంచే ప్రారంభమవుతుంది. మనం అభివృద్ధిలోకి వెళ్ళాలన్నా, ఏదైనా నేర్చుకోవాలన్నా ఎక్కువ సమయం స్కూల్ టైంలోనే ఉంటుంది. అటువంటి స్కూల్లో ఎటువంటి రాజకీయ ప్రమేయాలు లేకుండా అటు ఉపాధ్యాయులు ఫ్రీ హ్యాండ్, వాళ్ళు ఖచ్చితంగా పిల్లలకు విద్య నేర్పించడానికి ఉన్నారు కాబట్టి ఆ విధంగా ఉపాధ్యాయుల నుంచి కానీ క్రమశిక్షణలో గతంతో పోల్చుకుంటే ఇప్పుడైతే మాత్రం కొంచెం క్రమశిక్షణ లేనటువంటి విధానం కనిపిస్తూ ఉంది. కాబట్టి దానిని గౌరవ ఉపాధ్యాయులు అందరూ కూడా ఇటు గ్రామ పెద్దలుగా మా అందరి సహకారం
గ్రామస్తుల సహకారంతో పాటు